హాయ్ మోవాస్ ఎలా ఉన్నారంతా? సో లాస్ట్ వీడియోలో చెప్పా కదా హాలిడేస్ అని చెప్పి. హాలిడేస్ అయితే కంప్లీటెడ్. ఇంక నా వర్క్ లొకేషన్కి వెళ్ళిపోయా. వెళ్ళంగానే ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ పడింది. ఇంక అందుకని పొద్దున్నే లేచి బయలుదేరనమాట. అలా బస్సులో ఎక్కి కూర్చోగానే ఇంకా ఎవరు రాలా. సరే ఏం చేస్తా అని చెప్పి ఫోన్లు చూస్తూ కూర్చున్నాం. ఇంకా అందరూ వచ్చేసరికి మా పైలట్ కూడా బస్సు అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా అలా మంచిగా వెళ్తా ఉంటే చల్లటి గాలి వస్తూ ఉంది. పొద్దునేసరికి అందరూ మంచి నిద్రలోకి వెళ్ళారు ఆ చల్లగాలికి. నేను కూడా చిన్న నాప్ వేసాను అనమాట. ఇంకా అలా మెలికొచ్చి లెగిసి చూడంగానే మా కంపెనీ దగ్గరికి వచ్చేసాం. ఇంకా అలా బస్ దిగేసి కంపెనీలోకి వెళ్ళంగానే ఫస్ట్ చేసే పని ఇలా ఇన్ పని చేయడం అనమాట. ఇంక ఇన్ పని చేసేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళిపోయాం. మా పైలట్ మమ్మల్ని చాలా స్పీడ్కి తీసుకెళ్ళిపోయాడు కంపెనీకి. ఇంకా మిగిలిన బస్సులు వెనకాల వస్తూ ఉంది, అందుకే ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఇంకా అలా క్యాంటీన్కి వెళ్ళంగానే వాళ్ళు మా స్పెషల్ ఇడ్లీ వడ పొంగల్ అనమాట. మంచిగా లాగిచ్చేసి ఇంక టీమ్ సెంటర్కి వెళ్ళి కూర్చున్నా. నా షిఫ్ట్కి ఇంకా టైం ఉండేసరికి అక్కడ మ్యాగజైన్ కనపడితే ఇంకా దాన్ని తిరిగేస్తూ ఉన్నా. ఇంకా అలా 4.5 hours తర్వాత లంచ్ బ్రేక్ అనమాట. ఇంక క్యాంటీన్కి వెళ్ళిపోయి గబగబా లంచ్ పెట్టి చేసుకొని తినేసా. ఎందుకంటే మాకు 1/2 hour లంచ్ బ్రేక్. ఇంకా తినేసి మెల్లిగా ఇంక వెళ్తా ఉన్న షిఫ్ట్ ఎక్కే టైం అవుతుందని చెప్పి 3.5 hours తర్వాత ఇంక షిఫ్ట్ కంప్లీటెడ్. బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం పడతా ఉంది. అక్కడ నుండి బస్సు ఎక్కేదానికి వెళ్ళేదానికి గొడుగులు పెట్టారు అక్కడ. మేము వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోయినాయి కూడా. ఇంకా అలాగే ఇంటికే కదా మనం వెళ్ళి తడిస్తే అని చెప్పి అలా తడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అక్కడ బస్ పాయింట్లో ఎవరు బస్సులో వాళ్ళు కూర్చున్నారు. మా బస్సు వచ్చేదానికి ఇంకా టైం పట్టిందని చెప్పి అక్కడ అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. మా ఊడు మాత్రం అక్కడ నుండి తడుచుకుంటూ వచ్చి ఆ స్టేషన్ నుండి ఈ స్టేషన్కి వచ్చేదానికి తడుస్తానని చెప్పి అక్కడే ఆగిపోయాడు. ఇంక ఈలోగా మా బస్సు కూడా వచ్చేసింది. ఇంక మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాం.